తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అనేక సందర్భాల్లో గొంతెత్తి మా జాతులకు మా వాటా దక్కాలనేటటువంటి నినాదంతో చేసినటువంటి పోరాటాల్లో మెజారిటీగా బీసీ బిడ్డలు ఇక్కడ మన యొక్క అగ్రవర్ణ పాలకుల చేతిలో హత్యగావించబడ్డటువంటి ప్రదేశం. అంతేకాదు సాకలి ఐలమ్మ లాంటి తిరుగుబాటు చేసినటువంటి ఐలమ్మ పుట్టినటువంటి గడ్డ. అదేవిధంగా బెల్లి లలితక్క మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలనేటటువంటి నినాదంతో అగ్రవర్ణ పాలకుల్ని ఆనాడు ఎదిరించి మరి వాళ్ళ చేతుల్లో 18 ముక్కలు గావించబడ్డటువంటి బెల్లి లలితక్క మరి ఆత్మ బలిదానం చేయబడ్డటువంటి గడ్డ. అనేక రకాలుగా పోరాటాలకు నిలయమైనటువంటి భువనగిరి గడ్డ సాక్షిగా మరి బీసీలకు అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి పరిష్కార మార్గం రాజ్యాధికారం అనేటటువంటి నినాదంతో మెజారిటీ వర్గాలకు అధికారం దక్కితే తప్ప ఆ యొక్క వర్గాల్లో ఎలాంటి మార్పు ఉండదనేటటువంటి వాస్తవాన్ని నమ్మి మరి ఆనాడు సూర్యాపేట సాక్షిగా తెలంగాణ మహాసభ మరి ఆ యొక్క సూర్యాపేట సభ తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి మారోజు వీరన్న సభ సాక్షిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. మరి అదే సభ సాక్షిగా మరి ఈరోజు జరిగేటటువంటి భువనగిరి రాజ్యాధికార సమరభేరి సభతోనే మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావటానికి ఇది వేదికగా మరి మలుపు తిప్పుతుంది అనేటటువంటి విధంగా ఈ సభను ఇవాళ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే బడుగు బలైన వర్గాల చేతుల్లో అధికారం వస్తే తప్ప వాళ్ళ బతుకుల్లో మార్పు రాదన్నటువంటి వాస్తవం కావచ్చు. అదేవిధంగా మరి కాన్షీరామ్ గారు మరి రాజకీయ సంఘటితం కోసం వారు చేసినటువంటి సూచన కావచ్చు. అదేవిధంగా పెరియార్ మరి చాటినటువంటి ఐక్యత కావచ్చు. డాక్టర్ జ్యోతిబా పూలే విద్యతోని మాత్రమే ఈ వర్గాల్లో మరి మార్పు వస్తుంది అనేటటువంటి మరి నాయకుల యొక్క సూచనల మేరకు ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలని ఐక్యం చేసి అధికారాన్ని అందుకోవడం కోసమే ఇవాళ ఈ సభ జరగబోతూ ఉంది. ఈ సభ ఒక చారిత్రకమైనటువంటి సభగా మరి అది మిగిలిపోయేటటువంటి సభగా మరి ఈనాడు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈ సభతోనైనా బీసీలు అందరూ ఒక తాటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 10% ఉన్న రెడ్డిలది ఇంకా ఇక్కడ రాజకీయం నడుస్తుంది. మరి ఎందుకు బీసీలు ఇంతమంది కూడా ఒక తాటిపైకి రాలేకపోతున్నారు? ఇవాళ మీరు చూస్తున్నారు తండోపతండాలుగా జనం 78 సంవత్సరాల తర్వాత అధికారం కావాలనేటటువంటి ఆరాటంతో ఇవాళ జరుగుతున్నటువంటి సభకు మరి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కూడా మరి తండోపతండాలుగా మరి తరలి వస్తున్నటువంటి చైతన్యమే మరి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు తీసుకుపోతుంది అనడానికి సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. వేలాది మంది ప్రజలు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వచ్చే వాళ్ళ కోసం ఇవాళ కారు మబ్బులు గమ్మినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వడగండ్లు పడ్డా వర్షం వచ్చి వరదలై పారిన మా వర్గాలందరూ ఐక్యతను చాటడం కోసం ఇవాళ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రతి గ్రామం నుండి ప్రతి పల్లె నుండి పట్టణం వరకు మరి తండోపతండాలుగా లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇవాళ భువనగిరి గడ్డకు చేరుకునేటటువంటి వాతావరణం మరి ఇప్పటికే మొదలైపోయింది. మా సమయం కాకముందే ఆల్రెడీ ప్రాంగణం కూడా నిండిపోయింది. ఇక మరి ఇంకా మాకు 2 గంటల సమయం ఉంది. ఈలోపు మరి రాష్ట్రం అంతా వస్తే మరి ఇవాళ భువనగిరి గడ్డ మరి పిక్కటిల్లేటటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఇది మా సభ, మా కుటుంబంలో ఒక ఫంక్షన్ జరిగితే ఏ రకంగానైతే బంధుమిత్రులందరూ వచ్చి ఆశీర్వదించిపోతారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఆత్మగౌరవ సభ, మరి ఆత్మగౌరవ సభని మేమందరం కూడా భాగస్వామ్యమై విజయవంతం చేయాలనేటటువంటి నినాదంతో వస్తున్న సభ కాబట్టి ఇంకా దీన్ని సంఖ్యని లెక్క పెట్టడం మాత్రం కాదు, కానీ సభ విజయవంతం మాత్రం ఇప్పటికే ఆ దరిదాపులోకి వచ్చిందనేటువంటి వాస్తవం అనేది చెప్తా ఉన్నాను. మీడియా సమావేశంలో నిన్న మాట్లాడుతూ పెద్ద ఎత్తున లీక్స్ బయట పెట్టబోతా ఉన్నా. ఈ లీక్స్తో జనాలందరూ ఆశ్చర్యపోతారు. చాలా పెద్ద బడా లీడర్ల లీక్స్ అని బయట పెట్టబోతున్నట్టు నేను సమావేశంలో మాట్లాడు. అసలు ఏం చెప్పబోతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో 78 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి పరిమితమైనటువంటి వర్గాలు వాళ్ళు చేసినటువంటి కుట్రలు అనేకం. ఇప్పటి వరకు ఆ కుట్రల్ని మాకు తెలవకుండా మమ్మల్ని పాలించి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా చూసినటువంటి ఆ వర్గాల యొక్క కుట్రల్ని ఛేదించిండు. కాబట్టి ఇవాళ తీన్మార్ మల్లన్న మరి రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు ఒక పార్టీ కావాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పార్టీని తీసుకొని వచ్చింది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది చేతిలోకి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంపదనిచ్చేటటువంటి ఈ వర్గాలు ఇవాళ ఆ సంపదను పంచేటటువంటి కాడ ఉన్నటువంటి ఆ వర్గాలు మరి ఆ సంపదను ఏ రకంగా దోపిడీ చేసింది అనేటటువంటి దాని మీద క్లారిటీ
ఇవ్వబోతూ ఉంటూ ఆ క్లారిటీతోనే ఈ సమాజం అంతా కూడా మరి యొక్క అగ్రవర్ణాలకు ఈ చమర గీతం పాడేటటువంటి సభగా దీన్ని మరి ఎంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ లీకులతోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యం అవుతారు. ఈ రాష్ట్రానికి భువనగిరిలో రెడ్ల పాలన ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడ్లు ఏమైనా మీ పార్టీలో చేరుతారు ఎలా మేము రెడ్లని మా పార్టీలు చేసుకోవాల్సినంత అవసరం లేదు. కాకపోతే మా నినాదం ఒకటే, మా గీతంలో ఉంది అది, ఎవరెంతో వాళ్ళకంతా. వాళ్ళు ఇప్పటి వరకు 3-4% లేనటువంటి వాళ్ళు మా మేయాటి వర్గాలని మరి పాలకులుగా మాత్రమే చూసి వాళ్ళు పాలించే వారిగా ఉండి మరి మా సంపదనంతా దోసుకున్నటువంటి ఆ నాయకుల్ని, ఆ నాయకుల యొక్క చెర నుండి అధికారాన్ని గుంజుకునేటటువంటి క్రమంలో మేము ముందుకు పోతా ఉన్నాం. మా దాంట్లో ఇవాళ రెడ్డి వాళ్ళకు మాకు సోపతే లేదని చెప్తా ఉండు మా మల్లన్న. కాకపోతే మా లెక్క ప్రకారం వాళ్ళకి ఎంత వాటా పోతుందో వాళ్ళ వాటా మాత్రం అధికారాన్ని అనుభవించినటువంటి రెడ్లకు కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసిన వర్గాలు కూడా ఆ రెడ్డి వర్గాల్లో ఉన్నాయి. వాళ్ళని ఖచ్చితంగా కలుపుకుపోయేటటువంటి సందర్భం వస్తుంది తప్ప ఇప్పుడు మాకు ఆ రెడ్లతో పని లేదు. మేమే మాకున్నటువంటి ఓట్లన్నీ వేసుకుంటే ఇక మాకు మిగిలిన ఓట్లను లెక్క పెడతాను కూడా వాళ్ళు కౌంట్ కూడా పనికిరారు. కాబట్టి ఇంకా వాళ్ళ అవసరం మాకేముందని మేము వాళ్ళ కోసం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఎవరెంతో వాళ్ళకంతా అనే నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ వాటాని మేము గుంజుకునే పరిస్థితులు మేము లేము. కానీ మా వాటా మేము తీసుకున్న తర్వాత మాతో కలిసి వచ్చినటువంటి వర్గాలకు వాళ్ళ వాటా పంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ భువనగిరి గడ్డ సాక్షి మాకు ఇంకా రెడ్డి వాళ్ళ రాజకీయం, రెడ్డి వాళ్ళ అవసరాలు మాకున్నదని మీరు అనుకున్నా అది తప్పుగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి చిట్ట చివరి ముఖ్యమంత్రి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అది ఏదైతే 2029లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయబోతే తీర్మానం మళ్ళీ చచ్చిపోయినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. సాధ్యమైంది అది? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదంటా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఉన్నది మొత్తం కూడా 80% పైన మా వర్గాలు ఉన్నాయి, మన వర్గాలు ఉన్నాయి. ఇక్కడ మా ముందు గన్నులు పెట్టిన వాళ్ళు, పెన్నులు పట్టుకున్న వాళ్ళు, కెమెరాలు పట్టుకున్న వాళ్ళంతా మా వర్గాలే. ఎటు చూసినా 80-90% మేము ఉన్నాం. ఇంతమందిలో ఇవాళ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు ఎంతోమంది ఉపాధి దొరక్క, ఉద్యోగాలు దొరక్క, విద్య దొరక్క ఇట్లా చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఓటే కదా ఆయుధం. ఆ ఓటు అనేటటువంటి విలువ తెలియకుండా మమ్మల్ని ఇప్పటి వరకు వాళ్ళు మా ఓటును కొనుక్కొని పోయి అధికారాన్ని అందుకున్నటువంటి వాళ్లకు ఇవాళ ఓటు విలువని తెలియజేసేటటువంటి స్థితిలోకి ఇవాళ ఈ సమాజం నేర్చుకుంది. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చైతన్యం చేసుకొని మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం మన చేతిలోకి వస్తుంది, ఎవరి దగ్గర మోకరిల్లాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి చైతన్యం నిండిన తర్వాత ఇక 2029ని ఎవడు ఆపగలుగుతాడు? ఎవరు అడ్డం పెట్టినా ఆగేది కాదు అది. 2029లో బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఎలా పోతా ఉండు. బీసీలు జెండాలు మోయడానికి కానీ రాజ్యాధికారం పాలించడానికి లేరన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఇప్పటి వరకు మేమేందో మా లెక్కేందో తెలియకుండా మమ్మల్ని పాలించినటువంటి వాళ్లకు అది ఉంటుంది. కానీ వాళ్ళు అంతో ఇంతో విద్య అందిన తర్వాత, రాజ్యాంగాన్ని చదివిన తర్వాత, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులేంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మాస్టర్కి అధికారం అని ఎందుకు చెప్పిండు, మరి పెరియార్ స్వామి ఐక్యత గురించి ఎందుకు చెప్పిండు, మరి జ్యోతిబా పూలే విద్యతోనే ఈ అసమానత్వాన్ని పారదోలగలుగుతామని ఎందుకు చెప్పిండు, మరి కాన్షీరామ్ గారు రాజకీయ సంఘటిత కోసం ఎందుకు పోరాటం చేసిండు. ఇవన్నీ మా జాతుల మాకు ఇచ్చినటువంటి గొప్ప అనుభవాలు. ఆ అనుభవాలని తీసుకొని అంతిమంగా అధికారంతో మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నారు అనేది వాస్తవం. బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు. మొన్న వీటిలో కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తుంది? పోయే కాలం వచ్చిన తర్వాత అన్నీ కనపడుతూనే ఉంటాయి. కేసీఆర్ కూడా లాస్ట్కి వచ్చేసరికల్లా ఇక నాకు ముంచినోడు లేడు, నా అధికారం నేను ఎల్లవేళలా నా చేతిలో ఉంటుందని కలలు కంటే తీసి ఆయన కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో బొందబెట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి తెచ్చిడబెట్టాడు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అందులో ఉన్న రెడ్డి వర్గాలు మాలాంటి వాళ్ళు ఎవరైనా బీసీల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ గొంతులు నొక్కడానికి అనేక రకాల కుట్రలు చేస్తారు. కానీ వీళ్ళ మా సమాజం అలర్ట్గా ఉంది. ఎక్కడ మా సమాజంలో మా జాతులకి ఏ అన్యాయం జరిగినా మా వాళ్ళందరూ కూడా ఇవాళ వేటాడి వెంటాడి ఆ వర్గాలను తరిమేటాడే స్థితికి వచ్చారు. కాబట్టి ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలు కావచ్చు, వాళ్ళ బెదిరింపులు కావచ్చు, ఎక్కడ కూడా లెక్క చేసే పరిస్థితులు లేవు. మేము ఐక్యమైన బరాబర్ 2029లో అధికారం అందుకోవడం ఖాయం. ఈ సభ సాక్షిగా 2029లో అధికారంలోకి బీసీలు రావడం తథ్యం.